ముత్యంపేటలో పంట పొలంలోకి వచ్చిన కోతుల గుంపును తరిమే క్రమంలో బావిలో పడి మహిళ మృతి చెందింది. కోతుల బెడద నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేకతను చాటుకున్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పథకం ఆవిష్కరించిన అనంతరం డెఫ్ఐన్ డామ్ పాఠశాల విద్యార్థులతో కలిసి కలెక్టర్ సైన్ లాంగ్వేజ్ లో జాతీయ గీతాన్ని ఆలపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4 ఎకరాల 2 గుంటల భూమిని ప్రభుత్వానికి సరెండర్ చేసిన రైతు ప్రభుత్వ భూములు స్వచ్ఛందంగా అప్పగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ జా సూచించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో 210 మీటర్ల అతి భారీ జాతీయ జెండాతో పాటు బోనాలు, బతుకమ్మలు, వీరగోళాలతో పునకలతో విద్యార్థుల నృత్యాలు, కాషాయం, తెలుపు, ఆకుపచ్చ జెండాలు వరుస క్రమంలో పట్టుకుని జాతీయ జెండా రెపరెపలను తలపించేలా విద్యార్థులు వరుస క్రమంలో నడవడం జరిగింది. సిద్దిపేట జిల్లా స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం స్వతంత్ర సమర యోధులను సత్కరించడం, అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసి వివిధ విభాగాల స్టాళ్లను సందర్శించడం జరిగింది. గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో 10 GPA పాయింట్లు సాధించిన విద్యార్థులను అభినందించి సత్కరించి సిద్దిపేట జిల్లాలో వివిధ శాఖల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 137 మందికి ప్రశంసా పత్రాలను ప్రదానం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం ఆవరణలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఎగురవేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్ర ప్రజలకు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర సమరయోధుల పోరాట బలం, అమరవీరుల త్యాగఫలం, బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం, సామ్రాజ్యవాదుల సంఖ్యలు తెంచుకొని భారత జాతి విముక్తి పొందిన చారిత్రాత్మకమైన రోజు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్.